చాలా క్లియర్గా జ్యోత్స్న గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటంటే ఒకవైపు చంద్రబాబు గారు సిఎస్ని చాలా స్పష్టంగా అంతకు ముందే కోరారు, చెప్పారు కూడా, పెన్షన్లు ఎక్కడ ఆపొద్దు, జాగ్రత్త చర్యలు తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో మాత్రం ఇబ్బంది కలగకుండా చూడమని చెప్పారు. అయినప్పటికీ ఆలస్యాన్ని వాంటెడ్గా చేశారనేది కనిపిస్తూ ఉంది. ఖజానాని ఖాళీ చేశారు ముందే, ఆ తర్వాత ఉద్యోగులను ఉపయోగించుకోవచ్చు అని తెలిసినప్పటికీ కావాలని అక్కడికి వృద్ధులందరినీ రప్పించి, అనారోగ్యంగా ఉన్నవారిని కూడా అక్కడికి రప్పించి ఇదంతా జరిగే రకంగా చేశారు. ఇదొకటి. తర్వాత ఇక దీన్ని ఏ రకంగా టీడీపీ మీద వేయాలి ఆ నెపాన్ని అనే దానికి సొంత మీడియాలో ఏ రకంగా ప్రచారం చేశారు, తర్వాత సోషల్ మీడియాలో ఏ రకంగా ప్రచారం చేశారు అందరూ తెలిసిందే. సో ఏం చెప్తారు? ముందరగా అయితే మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. ఇప్పుడు చేతగాకపోతే, అసమర్థుడు పాలకుడుగా ఉంటే ఇలాంటి దౌర్భాగ్యాలే చూడాల్సి వస్తుంది. పెన్షన్ ఇవ్వడం చేత కాదు. ఎందుకు చేత కాదు అని అన్నానంటే, ఇవాల్టి రోజున 13,000 కోట్లు ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నాడు. డబ్బులు ఎక్కడివి? అసలే డబ్బులు లేవు. ఒక్కటి కూడా ఆదాయ వనరు లేదు రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా. ఎక్కడ ఒక రూపాయి సంపాదించేటువంటి తెలివితేటలు తెచ్చావాలా? మరి అలాంటప్పుడు ఈ 1850 కోట్లు, టు బీ ప్రిసైజ్, ఈ 1850 కోట్లు ఇప్పుడు నేను ఎలా తీసుకురావాలి, ఎలా 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 అని ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి. రాత్రి ఆత్మలతో మాట్లాడతాడు కదా, అలా అప్పుడు ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడినప్పుడు ఏం జరిగింది? ఇలా ఐడియా వచ్చింది. ఏంటి? అక్కడ మొన్నే ఏదో వాలంటీర్ల గురించి వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేద్దాం, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేద్దాం, తెలుగుదేశం మీద నెట్టేద్దాం అనుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ దర్ రెగ్యులర్ డ్యూటీస్, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు ఇంత పెద్దలు ఉన్నారు, మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు నవీన్ గారు. ఎప్పుడైనా సరే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ అయినప్పుడు ఇలాంటివి ఎప్పుడైతే డైరెక్ట్ బెనిఫిట్స్ కావచ్చు, డైరెక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే స్కీమ్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఎలక్షన్ కమిషన్ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఇస్తుంది. ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారంగా ఎవరు దాన్ని డిస్పర్స్ చేయొచ్చు, ఎవరు దాన్ని డిస్పర్స్ చేయకూడదు. వాలంటీర్లు ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగులా? వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఇవ్వలేదుగా. చెప్పండి గవర్నమెంట్ ఉద్యోగాలని చెప్పండి. లేకపోతే వాళ్ళు కేవలం ఫెసిలిటేషన్కి మాత్రమే ఉన్నారు. సో ఫెసిలిటేషన్కి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని ఖచ్చితంగా పక్కన పెడుతుంది ఎలక్షన్ కమిషన్. అది మీరో నేనో ఇంకోళ్ళో చెప్తే కాదు. దట్ ఈస్ ది రూల్ ఆఫ్ ది లా. దాన్ని వీళ్ళెవరండి? పనికిమాలిన సన్నాసులు వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు, నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అసలు? ఎవరో కోర్టులో కేసేసారట, వాళ్ళకి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఏదో సంబంధం ఉందిట. వీళ్ళ కళ్ళ వచ్చి చెప్పారు, ఎవరు వచ్చి వీళ్ళు వెళ్ళి మాట్లాడతారట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 28వ తారీఖున నేను మీకు ఐ షేర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి దొంగతనాలు ఎప్పుడైనా సరే మనం బయట పెట్టాలండి. అమ్మ ఒక్కసారి జూమ్ చేయండి. ఇదేంటి? వాళ్ళ మౌత్ పీస్, వాళ్ళ మనస్సాక్షి, ఆత్మసాక్షి. ఇది తప్పించి ఇంకో పేపర్ చదవద్దండి, ఇందులో మాత్రమే నిజాలు ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే కదా. ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి సాక్షిలో ఎప్పుడండి? ఇది డేట్ చూడండి, 28 మార్చ్. ఏమొచ్చిందండి? చాలా క్లియర్గా 3 నుంచి పెన్షన్ల పంపిణీ, 3వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ. దేనికి 3వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ? ఆర్థిక సంవత్సరం ముగింపు మూలంగా, అలానే బ్యాంకులకి వరుస సెలవుల కారణంగా 3వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ అని చెప్పింది ఇందులో, రైట్? ఇప్పుడు మీకు నేను ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇదెవరు తెలుసు కదండి అందరికీ, సకల శాఖా మంత్రి వర్యులు, చెప్పండి, మౌత్ పీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. నౌ ఈయన వచ్చి ఏం చెప్పాడు? పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి చంద్రబాబే కారణంట. భారతిరెడ్డి వచ్చి చెప్పిందా నీకు అని నేను అడిగితే, ఎవరు చెప్పారు? సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరు చెప్పారు పెన్షన్ల పంపిణీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని ఎవరు చెప్పారు? భారతిరెడ్డి గారు ఏమో మరి అలా రాశారు కదా. భారతిరెడ్డి గారు ఎందుకు ఆలస్యానికి కారణం ఏంటి అని అంటే, అక్కడ ఆర్థిక సంవత్సరం ఎండింగ్ ఉంది, అలానే వరుస సెలవులు వచ్చాయి బ్యాంకుకి, అందుకని 3వ తారీఖు నుంచి ఇస్తామని భారతిరెడ్డి గారు రాశారు కదా. వాళ్ళదే కదా పేపరు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా మాట్లాడితే ఎవరని చెప్తారు? ఇది అయిపోయిందంటే వీళ్ళ మోడస్ ఆపరాండి చూడండి మీరు. ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన వెంటనే ఐ విల్ టెల్ యూ. ఇతను తెలుసా మీకు? జోగి రమేష్. చంద్రబాబు అనే దొంగ ఓట్లు వేసాడు. ఏది మొన్న ఏది వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఎత్తున్నాడు, ఆపేయడానికి ఓట్లు వేసాడు. ఆ పనికి మాట్లాడు, దానివల్ల ఆగింది. అందరూ చెప్పండి, మనిషేనా ఈ మాట్లాడిన వాడు? మనిషేనా? కడుపుకు అన్నం తింటున్నాడా?
చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళారా? చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు ఇస్తున్నారు పెన్షన్లు ఆపేయండి అని కోర్టుకు వెళ్ళారా? లాగిపట్టి లెంపకాయలు కొట్టేవాళ్ళు లేక రోజు 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 ఎన్ని అబద్ధ ప్రచారాలు చేస్తారండి వీళ్ళు. వీళ్ళ మోడస్ ఆపరండి చూడండి. ఇది అయిపోయిందా? ఇప్పుడు మరి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు అంతే చెప్పిండు, మరి మమ్మల్ని వద్దనడు, మిమ్మల్ని ఇవ్వద్దనడు, మీరు అడిగి పోయి తెచ్చుకోమన్నాడు మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? తలాతో కాలేనటువంటి మాటలు, తలాతో కాలేనటువంటి పనులు వీళ్ళవి. ఇవన్నీ చేస్తూ ఇవాళ రోజున ఇంకొక విషయం ఏంటి,